వెల్కమ్ టు మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఈ సెషన్‌లో మనం అసెంబ్లర్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అనేటివి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాయి అసెంబ్లర్‌కి. అస్యూమ్ డైరెక్టివ్ కావచ్చు. అస్యూమ్ డైరెక్టివ్ అనేది ఆహ్, లాజికల్ సెగ్మెంట్స్‌కి నేమ్స్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. మనకు తెలిసిందే 4 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేటివి మనకి 8086 మైక్రో ప్రాసెసర్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో, అందులో కోడ్ సెగ్మెంట్‌కి సీఎస్ అనేది బేస్ రిజిస్టర్, డేటా సెగ్మెంట్‌కి డీఎస్ అనేది బేస్ రిజిస్టర్, ఎక్స్ట్రా సెగ్మెంట్‌కి ఈఎస్ అనేది బేస్ రిజిస్టర్, స్టాక్ సెగ్మెంట్‌కి ఎస్ఎస్ అనేది బేస్ రిజిస్టర్. సో, ఈ సెగ్మెంట్స్‌కి మనం నేమ్స్ అసైన్ చేయాలనుకుంటే కోడ్, డేటా, స్టాక్, ఎక్స్ట్రా అనేసి మనం అస్యూమ్ డైరెక్టివ్‌ని యూజ్ చేసుకొని అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ సి ప్రోగ్రామ్‌లో లాగానే ఇక్కడ కూడా సి ప్రోగ్రామ్‌లో ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్ ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో వేరియబుల్స్ టైప్స్ ఇక్కడ కూడా అలానే డీబీ అనేది ఉంటుంది. డీబీ అనేది డిఫైన్డ్ బైట్ అయితే 1 మెమరీ లొకేషన్‌ని లేదా 1 మెమరీ లొకేషన్స్‌ని రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలా కాస్తే నాకు 2 మెమరీ లొకేషన్స్ కావాలి అనుకుంటే అలాంటి టైంలో డిఫైన్ వర్డ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫైన్ వర్డ్‌ని యూజ్ చేసుకొని డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డిఫైన్ డబుల్ వర్డ్ అనేది ఉంటుంది. డిఫైన్ డబుల్ వర్డ్ అనేది డబుల్ అంటే 2 ఇంటూ వర్డ్ అంటే 2 బైట్స్ అగైన్ 4 బైట్స్. సో, 4 బైట్స్ మనకు కావాలనుకుంటే 4 బైట్స్‌ని మనము రిసీవ్ చేసుకోవడం కోసం డీడీ వాడుకోవచ్చు. నెక్స్ట్ డీక్యూ అనేది ఉంటుంది. డిఫైన్ క్వాడ్. క్వాడ్ అంటే 4 ఇంటూ 2 8 వర్డ్స్. ఎట్ ఎ టైమ్ 8 వర్డ్స్‌ని రిసీవ్ చేసుకోవడం కోసము, డిక్లేర్ చేసుకోవడం కోసము మనము డీక్యూని యూజ్ చేసుకోవచ్చు. డీటీ అనేది డిఫైన్ 10 బైట్స్‌ని ఎట్ ఎ టైమ్ రిసీవ్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ అస్యూమ్ డైరెక్టివ్‌ని అస్యూమ్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో బేస్ రిజిస్టర్ సీఎస్ కోలన్ కోడ్ అయితే కోడ్ అని నేమ్ ఇస్తాం. డేటా అయితే డేటా సెగ్మెంట్స్ కాబట్టి డేటా అని నేమ్స్ ఇస్తాం. మళ్ళీ లాజికల్ సెగ్మెంట్స్‌కి నేమ్స్ అసైన్ చేయడానికి ఆహ్, మనం ఈ అస్యూమ్ డైరెక్టివ్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇది టైప్ డిక్లరేషన్. డీబీ కావచ్చు, డీడబ్ల్యూ కావచ్చు, నెక్స్ట్ డి డీక్యూ కావచ్చు, డీడీ కావచ్చు, డీ10 కావచ్చు, అంటే డీటీ కావచ్చు. నెక్స్ట్ డైరెక్టివ్స్‌లో ఈఎన్‌డి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో, ప్రోగ్రామ్‌ని ఎండ్ చేయడానికి ఈఎన్‌డి డైరెక్టివ్ యూజ్ చేస్తుంటాం. అలా కాదు సార్ ప్రొసీజర్‌ని ఎండ్ చేయడానికి మనం ఈఎన్‌డిపి అనేది డైరెక్టివ్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాదు సార్ ఎండ్ ఆఫ్ ది సెగ్మెంట్స్‌ని ఎండ్ చేయాలనుకుంటే ఈఎన్‌డిఎస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈక్వేటివ్ డైరెక్టివ్ ఒకటి ఉంటుంది. ఈవెంట్ డైరెక్టివ్ కూడా ఉంది. ఈవెంట్ మెమరీ లొకేషన్స్‌ని ఆహ్ అసైన్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ మెమరీ లొకేషన్‌ని అసైన్ చేస్తూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ అడ్రెస్ ఒకవేళ ఆడ్ ఉంటే అది నెక్స్ట్ ఈవెన్ మెమరీ లొకేషన్‌ని అసైన్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ అంటే స్టార్టింగ్ అడ్రెస్ మస్ట్ బి ఈవెన్ ఉండేటట్టు చూసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈస్ ఈఎన్‌డి. సో, ఈఎన్‌డి వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఈ ఈఎన్‌డిపి వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొసీజర్ చూడండి. స్క్వేర్ అండర్‌స్క్వేర్ నంబర్. So it is the name of the procedure and start with procedure PROCE. So end of this procedure with the help of name of the procedure and end procedure ENDP end of the procedure. సెగ్మెంట్స్ ఎండ్ చేయాలనుకుంటే ఈఎన్‌డిఎస్. సో, సెగ్మెంట్స్ స్టార్ట్ చేయడానికి కోడ్ సెగ్మెంట్ అయితే కోడ్ స్పేస్ డైరెక్టివ్ అనేది సెగ్మెంట్స్‌ని స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, బిగినింగ్ ఆఫ్ ది సెగ్మెంట్ అని చెప్పొచ్చు. డేటా అయితే డేటా స్పేస్ సెగ్మెంట్. ఎండ్ ఆఫ్ ది సెగ్మెంట్ రాసేటప్పుడు నేమ్ ఆఫ్ ది సెగ్మెంట్ డేటా స్పేస్ ఈఎన్‌డిఎస్ రాస్తాము. నెక్స్ట్ ఈక్వేటివ్ డైరెక్టివ్. సో, ఈక్వేటివ్ డైరెక్టివ్ అనేది ఆహ్, నేమ్స్ గాని నేమ్స్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. ఒక వాల్యూ గాని లేదా సింబల్స్ గాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 03 అనేది ఒక వాల్యూ. దీనికి మనం నేమ్ అసైన్ చేస్తున్నాం. ఫ్యాక్టర్ అనే నేమ్ అసైన్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఈక్యూ డైరెక్టివ్. నెక్స్ట్ ఈవెన్. సో, ఈవెన్ డైరెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఇక్కడ. ఎందుకంటే 8086 మైక్రో ప్రాసెసర్‌లో స్టార్టింగ్ అడ్రెస్ అంటే ఆడ్ మెమరీ లొకేషన్ నుంచి గాని స్టార్ట్ చేస్తే, ఆడ్ మెమరీ లొకేషన్ నుంచి బైట్స్ యాక్సెస్ చేయాలంటే 1 బైట్‌కి 1 క్లాక్ సైకిల్ అవసరం అవుతుంది. అదే ఈవెన్ మెమరీ నుంచి గాని స్టార్ట్ చేసామంటే, ఈవెన్ మెమరీలో నుంచి 2 బైట్స్ యాక్సెస్ చేయడానికి మనకు 1 సైకిల్ సరిపోతుంది. అంటే వితిన్ 1 సైకిల్‌లో 2 బైట్స్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే మనకు తెలియకుండానే ప్రోగ్రామ్ స్పీడ్ అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడు ప్రోగ్రామ్ మెమరీ అడ్రెస్ E1 నుంచి స్టార్ట్ అయితే. ఒకవేళ మనకు తెలియకుండా ప్రోగ్రామ్ అడ్రెస్ పర్టిక్యులర్
ఆహ్, సెగ్మెంట్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, దాని యొక్క అడ్రెస్ ఆడ్ నంబర్ వచ్చిందంటే, ఆడ్ నంబర్‌ని స్కిప్ చేసి నెక్స్ట్ ఈవెన్ నంబర్ అసైన్ చేయడానికి మనం ఈవెన్ డైరెక్టివ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అని రాయడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒకవేళ ఇక్కడ అడ్రెస్ స్టార్టింగ్ అడ్రెస్ ఆడ్ వచ్చినా కూడా ఆడ్‌ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్‌లో వచ్చే నెక్స్ట్ ఈవెన్ అడ్రెస్‌ని అసైన్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 1001 వచ్చిందనుకోండి. 1001 అనేది ఆడ్ నంబర్ కాబట్టి నెక్స్ట్ ఈవెన్ నంబర్ ఏంటి 1002. సో, 1002ని అడ్రెస్‌ని అసైన్ చేస్తూ ఉంటుంది ఈవెన్ డైరెక్టివ్. నెక్స్ట్ గ్రూప్ డైరెక్టివ్. సో, ఈ గ్రూప్ డైరెక్టివ్ అనేది లాజికల్ సెగ్మెంట్స్‌ని గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇంక్లూడ్ డైరెక్టివ్ అనేది బ్లాక్‌ని ఇన్సర్ట్ చేయడానికి సోర్స్ కోడ్‌ని ఇన్సర్ట్ చేయడానికి తీసుకొనొచ్చి సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆహ్, కరెంట్ సోర్స్ కోడ్‌ని తీసుకొని బ్లాక్ ఆఫ్ కోడ్‌ని తీసుకొనొచ్చి ఇన్సర్ట్ చేయడానికి మనం ఇంక్లూడ్ అనే దాన్ని డైరెక్టివ్‌ని యూజ్ చేస్తాం. సో, పీఆర్ఓసీ వచ్చేసి ప్రొసీజర్. సో, ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి మనం యూజ్ చేసే డైరెక్టివ్ పీఆర్ఓసీ ప్రొసీజర్. సో, అది ఫారా, నీరా అనేది డిక్లేర్ చేసుకుంటా ఉంటాం. డిస్టెన్స్, నేమ్ గూడా స్మార్ట్ అయితే స్మార్ట్ ప్రొసీజర్. అది ఫార్ అయితే ఫార్, నీర్ అయితే నీర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్‌కి నేమ్ ఆఫ్ ది ప్రొసీజర్ స్మార్ట్ అని రాస్తాం. తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్ కాబట్టి ఈఎన్‌డీపీ అనేది యూజ్ చేస్తాం. సో, పీటీఆర్ ఆపరేటర్ అనేది ఆహ్, స్ స్పెసిఫిక్ టైప్ కానీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఆర్ లేబుల్‌ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సమ్ కేసెస్‌లో ఆపరెంట్ టైప్స్ మనకు తెలీదు. అంటే పర్టిక్యులర్‌గా ఆపరెంట్ టైప్స్‌ని మనం ఐడెంటిఫై చేయలేకపోతే అలాంటి కేసెస్‌లో మనం పీటీఆర్ అనేది యూజ్ చేస్తాం. సో, పీటీఆర్ వల్ల ఆహ్, టైప్ డిక్లరేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్. సో, పబ్లిక్ అంటానే ఇది అసెంబ్లర్‌కి ఏం ఇన్ఫార్మ్ చేస్తుందంటే ఆహ్, ఈ పబ్లిక్ అనేది ఎక్స్టర్నల్ మాడ్యూల్ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాము అనేసి పబ్లిక్ వేరియబుల్ ఇది అనేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అసెంబ్లర్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ ఆపరేటర్. సో, టైప్ ఆపరేటర్ ఆ పర్టిక్యులర్ టైప్‌ని ఏ టైపో అది మనకి ఐడెంటిఫై చేసి చెప్తుంది. అట్ ద సేమ్ టైము నంబర్ ఆఫ్ బైట్స్ స్పెసిఫైడ్ టు థట్ వేరియబుల్ అంటే ఆహ్, ఎన్ని నంబర్ ఆఫ్ బైట్స్ ఆ వేరియబుల్‌కి మనం అసైన్ చేస్తున్నాదో దాన్ని కూడా రిటర్న్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి 1 అయితే 1 రిటర్న్ చేస్తుంది. 2 బైట్ అనుకోండి. బైట్ అంటే 1, కోడ్ అంటే 2 అలా వాల్యూస్‌ని కూడా డబుల్ అంటే 4 అలా వాల్యూస్‌ని కూడా మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డాస్ ఫంక్షన్ కాల్స్ ఉన్నాయి. డాస్ ఫంక్షన్ కాల్స్ టోటల్ 0-255 వరకు ఉంటాయి. అందులో మనం యూజ్ చేసేది ఫ్రీక్వెంట్‌గా కొన్ని మాత్రమే యూజ్ చేస్తాము. అందులో INT21H వచ్చేసి డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేయడానికి మనం యూజ్ చేస్తామో INT21H సో, అది ఆటోమేటిక్‌గా ఏ హెచ్‌లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దానికి ఈక్వివలెంట్ ఫంక్షన్ అనే దాన్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకి 0-255 ఫంక్షన్స్ ఉంటాయి. అందులో 00 అనేసి నంబర్ వచ్చేసి టర్మినేట్ ఏ ప్రోగ్రామ్‌కి యూజ్ చేస్తాము. 01 వచ్చేసి రీడ్ ది కీబోర్డ్‌కి యూజ్ చేస్తాం. 02 వచ్చేసి రైట్ టు ఏ స్టాండర్డ్ అవుట్‌పుట్ డివైస్‌కి యూజ్ చేస్తాము. 08 వచ్చేసి రీడ్ ఏ స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎకోకి యూజ్ చేస్తాము. 09 వచ్చేసి డిస్‌ప్లే ఏ క్యారెక్టర్ స్ట్రింగ్ యూజ్ చేస్తాము. 0A వచ్చేసి బఫర్డ్ కీబోర్డ్ ఇన్‌పుట్‌గా యూజ్ చేస్తాము. మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేది 09 డిస్‌ప్లే చేయడానికి రిజల్ట్స్‌ని. 4CH కూడా యూజ్ చేస్తాము. 4CH వచ్చేసి రిటర్న్ టు డాస్. ఎప్పుడైతే INT21H కాలింగ్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అంటే 8086 మైక్రో ప్రాసెసర్ టోటల్ 0-255 అంటే 256 ఇంటరప్ట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అందులో 32 రిజర్వ్డ్ అయి ఉంటాయి. నెక్స్ట్ 33ని అంటే INT21H 21H అంటే 33. 33ని డాస్ కాలింగ్ ఫంక్షన్‌కి రిజర్వ్ చేసి పెట్టుంటాం. ఎప్పుడైతే మీరు INT21Hని కాల్ చేస్తారో సో, అది ఆటోమేటిక్‌గా ఏహెచ్‌లో ఏ వాల్యూ అయితే ఉంటుందో పర్టిక్యులర్ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఫంక్షన్ 09 డిస్‌ప్లే, 4C రిటర్న్ టు డాస్. ఇవి 2 ఫంక్షన్స్‌ని మనం యూజ్ చేస్తాం.